హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు స్వాతి క్రియేటివ్యూబర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు మన వీడియో దేని మీదో. కుకింగ్ వీడియో. బిఫోర్ దట్ ఐఎమ్ షోయింగ్ యూ మై డ్రెస్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, అమెజాన్లో తీసుకున్నాను. పర్ఫెక్ట్ సమ్మర్ డ్రెస్. యాక్చువల్లీ ఇప్పుడున్న ఎండలకి సమ్మర్ ఏంటి రైనీ ఏంటి తేడాయే లేకుండా పోయింది. మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్కి తగ్గట్టు ఇలాగ కాటన్ డ్రెస్సెస్ ఆరెల్స్ ఖద్దర్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను, వంట చేయాలి కదా, టైం అయిపోతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ అండ్ చికెన్ పెప్పర్ ఫ్రై చేయబోతున్నాం. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మనం ఇందులో అన్ని రకాల వెజిటబుల్స్ కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం నాకు అవైలబుల్ ఉన్నాయి మాత్రమే నేను వాడాను. లైక్ క్యారెట్, టమాటో, బీన్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, పుదీనా, కర్రీ లీవ్స్ అండ్ కాజు. ఇందులో మనం కాలీఫ్లవర్, ఆలు అండ్ గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఇఫ్ దోస్ ఆర్ అవైలబుల్ టు యూ. నేను ఇప్పుడు ఒక మ్యాజికల్ మసాలా పౌడర్ చేయబోతున్నాను బై యూజింగ్ దీస్ స్పైసెస్. మనం ఇందులో బిర్యానీ ఆకు, కసూరి మేతి, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, షాజీరా ఇవి తీసుకున్నాం. And these spices are enough for both fry and pulav. And along with that coriander leaves, పాలల్లో నానబెట్టిన కాజు ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయంట. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకుని నానబెట్టాను. అండ్ దీనికి సోనా మసూరే బాగుంటుంది బాస్మతి కన్నా. సో ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో ఇందాక చూపించినటువంటి స్పైసెస్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్సెప్ట్ కసూరి మేతి అండ్ కాజు అవి స్కిప్ చేసి మిగతావన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా రోస్ట్ అయిన స్పైసెస్ అన్నీ కూడా తీసి చల్లారి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ పులావ్తో స్టార్ట్ చేద్దాం. ఇంకొక నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా బిర్యానీ చేసుకునే గిన్నెలు ఉంటాయి కదా, మీకు ఎందులోనైనా వండుకోవచ్చు. అండ్ దీన్ని కుక్కర్లో కూడా వండుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే నేను ఈ యొక్క పెద్ద గిన్నెలోనే చేస్తున్నాను. యూజువల్లీ నాన్ వెజ్ అన్న, బిర్యానీస్ అన్న, పులావ్స్ అన్న ఎక్కువ ఆయిల్స్ వేసేసి డాల్డాలు వేసేసి వండేస్తారు కదా బయట. బట్ నేను ఈరోజు చూపించేది చాలా తక్కువ ఆయిల్తో చేస్తున్నాను. అండ్ చాలా హెల్దీ కూడా. ఇలా అప్పుడప్పుడు చేసుకున్న ప్రాబ్లం ఉండదు హెల్త్కి. అండ్ ఇప్పుడు నేను చూపించే బాటిల్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. 3 బాటిల్స్ తీసుకున్నాను. సో 3 బాటిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో సన్ఫ్లవర్, ఒక దాంట్లో గ్రౌండ్ నట్, ఇంకో దాంట్లో సెసమే సీడ్ ఆయిల్ వేసుకుని యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఈ నాబ్స్ కూడా చాలా నారోగా ఉండడం వల్ల మనం ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా చాలా తక్కువ పడుతుంది. అండ్ వీటి ప్రైస్ కూడా చాలా తక్కువే, బిలో 200 పడింది అనుకుంటా. ఐ థింక్ 150 or 160 అరౌండ్ అలా పడినట్టుంది. సో ముందుగా కొంచెం ఆయిల్ తీసుకుని అందులో మిగిలిన స్పైసెస్ బిర్యానీ కోసం పక్క పెట్టినవి ఏవైతే ఉన్నావో అవి వేయించుకోవాలి. ఇందులో నేను చెప్పడం మర్చిపోయాను, మేమైతే ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటాం. సో అవి కూడా యాడ్ చేశాను, మీకు వీడియోలో తర్వాత చూపించాను.
ఇవి చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్గా అవసరం లేదు, కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుంది. సో మిక్సీ పట్టేలోగా స్పైసెస్ అన్నీ కూడా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. అండ్ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే టమాటోస్ లాస్ట్లో వేసుకోవాలి, ముందు మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అవనివ్వాలి. అదే టమాటోస్ ముందే వేసేస్తే అవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వవు. అండ్ మూత పెట్టేసి కాసేపు వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గనివ్వాలి. అండ్ ఇక్కడ చూసారా వాటర్ అనేవి బాయిల్ చేస్తున్నాం. ఈ వాటర్ మనం బియ్యం వేసిన తర్వాత కొలతగా మనం బిర్యానీలో వాడతాం అన్నమాట. అండ్ ముందుగా నానబెట్టిన బియ్యాన్ని అయితే స్ట్రెయిన్ చేసేస్తున్నాను. స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకుంటే మనం వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నా వెజిటేబుల్స్ అయితే మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు టమాటోస్, నానబెట్టిన కాజు అండ్ కొన్ని డ్రై కాజు కూడా అయితే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఈ వంట ఏమో కానీ నేనైతే టోటల్లీ డ్రెంచ్డ్ ఇన్ ద స్వెట్. అసలు మామూలుగా లేదు. ఎండేంటి అసలు టాప్ లెగిసిపోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే చచ్చిపోతాం. అసలు బయటకు వెళ్ళినప్పుడు అది చాలా జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు వాటర్ అది తీసుకుంటూ ఉండాలి. అండ్ నా వెజిటబుల్స్ అన్ని బాగా వేగాయి కాబట్టి ఇప్పుడు ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. సో జింజర్ గార్లిక్ కూడా కాసేపు వేగిన తర్వాత రైస్ వేసుకుని కలుపుకోవాలి. అండ్ దెన్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ ముందుగా ఆడినటువంటి మసాలా కూడా వేసుకోవాలి. అండ్ కాసేపు ఆ రైస్ని మసాలాతో వేపిన తర్వాత మనం రైస్ తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అంటే 1కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో దానికి డబల్ అయితే వాటర్ వేసుకోవాలి. సో మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ అయితే తీసుకున్నాం. సో దట్ ఈజీగా ఫాస్ట్గా అయితే అవుతుంది కుకింగ్ అనేది. వాటర్ వేసినాక చూసుకోవాలి సాల్ట్ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో. అండ్ నేనైతే ఈ వాటర్లోనే 1 స్పూన్ ఆఫ్ గీ అయితే కలిపాను. అండ్ మీరు కూడా 1 or 1.5 స్పూన్ వరకు గీ వేసుకోవచ్చు. అండ్ నౌ దీన్ని చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకుందాం. మీన్ వైల్ మనం చికెన్కి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇప్పుడు చికెన్ పెప్పర్ ఫ్రై కోసం ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయినా చాలా లైట్గా వాడుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం కాబట్టి ఆ మాత్రం ఆయిల్ అయినా వాడాను, తక్కువ వాడడమే మంచిది. ఇప్పుడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి.
అండ్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సాల్ట్ అండ్ పసుపులో ఈ చికెన్ అయితే మ్యారినేట్ చేశాను. సో ఈ చికెన్ కుక్ అయ్యి ఇందులోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. మీన్వైల్ మన పులావ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. I can feel that aroma of the pulav. బాగా కుక్ అయిపోయింది. ఇంకొంచెం కుక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొంచెం సేపు మూత పెట్టేసి అలా వదిలేస్తే అయిపోతుంది. వావ్, ఫైనల్లీ మన పులావ్ రెడీ అయిపోయింది. లాస్ట్లో దీనికి ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. అదేంటంటే కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర అండ్ పుదీనా మనం పైన జల్లుకొని లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో ఇలా చేయడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి మంచి ఆరోమా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, చికెన్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చేస్తే మనం అసలు వాటరే యాడ్ చేయలేదు, అదంతా చికెన్లో ఉన్న వాటర్. అండ్ ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అండ్ సేమ్ పులావ్లో కూడా నానబెట్టినటువంటి కాజు అండ్ డ్రై కాజు వేసాం కదా, అలాగే చికెన్లో కూడా వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ కూడా చికెన్లోంచి బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి అండ్ 2 to 3 స్పూన్స్ మనం ముందుగా ఆడినటువంటి మ్యాజికల్ మసాలా పౌడర్ వేసుకోవాలి. అండ్ కారం కూడా 2 to 3 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన టేస్ట్ బడ్స్ అండ్ టాలరెన్స్కి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ మసాలాలో పెప్పర్ వాడాం కాబట్టి కొంచెం కారం తక్కువే పడుతుంది, కాబట్టి చూసుకుని వేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మన పెప్పర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలా కొరియాండర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నాకు తెలుసు మీ అందరికీ ఈ పాటికి నోరూరిపోతూ ఉంటుందని, అందుకని మీరు కూడా ఈ రెసిపీ చూసి ఇంట్లో ట్రై చేయండి అండ్ మీ ఇష్టమైన వాళ్ళ కోసం వండి పెట్టండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే ఇది దసరా నవరాత్రుల ముందైతే చేశాను, ఎందుకంటే దసరా 10 days మా ఇంట్లో నాన్ వెజ్ కట్ కాబట్టి. ఈ బయట హీట్ని వంట హీట్ని బీట్ చేయాలంటే కీరా కంపల్సరీ ఉండాలి. అండ్ కీరా రైతా అనేవి చాలా హెల్ప్ చేస్తాయి బాడీని కూల్ చేయడానికి. అండ్ రైతా ఎలా చేయాలో మీకు తెలుసు కదా, అందుకే నేనేం పెద్దగా చెప్పట్లేదు. ఇందులో మనం క్యారెట్, కొత్తిమీర, కీరా ఇవన్నీ కూడా వేసుకుని చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో అయితే చేశాను. చాలామంది ఇందులో జీలకర్ర కూడా లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి వేసుకుంటారు, డైజెషన్కి బాగుంటుందని చెప్పి. మన ఇష్టం. ఇంకా వంట ఈజ్ అన్ ఆర్ట్ కాబట్టి మనసు పెట్టి చేస్తే ఎలా చేసినా సరే అద్భుతంగా వస్తుంది. అండ్ ఇక్కడైతే నేను ప్రజెంటేషన్ కోసం ఆకునైతే కట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, అరిటాకులో భోజనం చేస్తే చాలా మంచిదని చెప్పి. ఈ అరిటాకులు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయంట. అందుకని డైలీ కాకపోయినా ఇలా ఫెస్టివల్స్, పండుగలు ఉన్న టైంలో ఇలా అరిటాకులు తింటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇలా చేసి పెడితే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. అద్భుతంగా ఉందని చెప్పి మీకు 100కి 100 మార్క్స్ వేసేస్తారు. నిజంగా చెప్తున్నా, అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే.
అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా అని అనుకోవద్దు, ఎందుకంటే నిజంగానే నమ్మొచ్చు నా మాట. అదండి సంగతి. మీ అందరికీ కూడా నా ఈ వంట నచ్చింది అనుకుంటున్నాను. మీరైతే తప్పక ట్రై చేయండి. అండ్ మళ్ళీ ఇంకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ స్వాతి ఫ్రమ్ స్వాతి క్రియేటివ్ యూట్యూబర్. లవ్ యూ ఆల్. బాయ్.